ఈమెకు బాప్తిజం అంటే ఏమో తెలియదు, చెప్పేస్తుంది వాక్యం అంది. బాప్తిజం ఎందుకు తెలియదు? తెలుసు, అన్ని బాప్తిజాలు తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిజం, మారు మనసు బాప్తిజం. మత్తయి సువార్త 28వ అధ్యాయము యేసు క్రీస్తు నామములో ఆయన మరణముకు పునరుత్థానానికి సాదృశ్యంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటి బాప్తిజం. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిజం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అగ్ని బాప్తిజం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తుతో సహవారసులైన శ్రమల బాప్తిజం. 1 కొరింథీయులు 12వ అధ్యాయములో క్రీస్తుతో ఏక శరీరమై ఒకే ఆత్మలందు బాప్తిజం. అన్ని బాప్తిజాలు నాకు తెలుసు, కానీ నేను చెప్పేది బాప్తిజం గురించి వేరే విషయం. నేను నీటి బాప్తిజం పొందాను, నేను పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందాను, భాషల్లో కూడా మాట్లాడగలను. కానీ నేను ఏం చెప్తున్నానో వినకుండానే వీళ్ళకి బాప్తిజం అంటేనే తెలియదు, మీరు వారి వాక్యం వినొద్దు అని ఎవరో మొదలెట్టిన ప్రచారం. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో కూడా వాక్యంలో కూడా అదే చేస్తాం. ఆ వచనంలో ఏమంటున్నాడు పూర్తిగా వినకుండానే ఇది అన్నారంట, అది అన్నారంట, ఎవరో చెప్పిన ప్రకారము మీరు మీ సొంత ఆలోచనలతో దాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు. వాక్యంలో ఏమంటాడు? ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక. చెవులున్నాయా మీకు? ఉన్నాక ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు ఎందుకు వినాలి? ఎందుకంటే ఈ చెవులు చాలా వింటాయి, కానీ ఆత్మ చెప్పే సంగతులు వినే చెవులు మీకు ఉండాలి. ఇంతకుముందు వినాలంటే ఇలాగ వినేవాళ్ళం, ఇప్పుడు వినాలంటే ఇలా ఇలా ఇలా. ముందు ఒకడు చెప్తాడు, వెనకాల ఒకరు చెప్తారు, మధ్యలో ఇది వినడానికి చూస్తావు. ఇంకా ఆత్మ చెప్పేది వినడానికి సమయం ఎక్కడ